మీరు చాలా టైం టు టైం చాలా పంక్చువల్గా చేస్తారని నాకు చెప్పారు తెలిసిన వాళ్ళు. అందుకని ఇప్పుడు సపోజ్ చాలామంది ఈవెన్ నాతో సహా ఒక పర్టికులర్ ఒక టైంకి రోజు ఒక టైంకి జిమ్కి వెళ్ళాలనుకుంటా, చస్తే కుదరదు. ఒక 1 hour లేటు, హాఫ్ అన్ అవర్ ముందు. అరే నా భావం చెప్పాను. యూ డోంట్ యూ లుక్ ఫ్యాబులస్. యా నెక్స్ట్. నో సార్, నేను చెప్పేది నా గురించిందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. సరే, భోజనం చేయడం దగ్గర నుంచి కానీ బ్రేక్ఫాస్ట్ కానీ పర్టికులర్ టైం మేనేజ్మెంట్ అనేది మీరు చాలా బాగా చేస్తారనేది నేను విన్నది. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పని పాట లేని వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేస్తారు. నో ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ సీ ఐ యామ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ టైం. అది మాత్రం నిజం. ఐ యామ్ వెరీ పర్టిక్యులర్. అంజలి, లైక్ ఐ యామ్ వెరీ పర్టిక్యులర్. So yeah, I do get up very early in the morning. I can't sleep after 5:30. I'm so used to it. So I start my day early and I end my night very late. Ante inga tappa inkem chestanante there's nothing interesting. పర్టికులర్ బైసెప్స్ కోసం ఏదైనా చేస్తారండి? సో మీ హెల్త్ కోసం ఏం చేస్తున్నారో అది చెప్పండి. పోనీ అట్లీస్ట్ హెల్త్ కోసం చెప్పండి. చాలా బోరింగ్గా ఉంటుంది. ఓకే, పర్వాలేదు. మీకు బోర్గా ఉంటుంది, చూసే వాళ్ళకి బోర్గా ఉండదు. నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ హ్యావ్ టూ మెనీ ఇంజరీస్ ఆన్ మై బాడీ, షూట్స్లో వాటిలో వీటిలో. సో ద ఫస్ట్ థింగ్ ఐ రియలైజ్డ్ ఇస్ ఫిజికలీ ఫిట్ ఉంటే మెంటలీ ఫిట్ ఉంటాం. ఓకే, అండ్ ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేప్పటికి ఎవరిష్టం వాళ్ళది. బట్ ఐఎమ్ వెరీ పర్టిక్యులర్. ఐఎమ్ ఏ వీగన్, నాట్ ఈవెన్ వెజిటేరియన్. ఐఎమ్ వీగన్. ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్. ఓకే. సో అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ హేట్ ఫుడ్. నేను అసలు ఫుడీ కానీ కాదు. నేను మా అమ్మ ఏదైనా హోటల్కి వెళ్తే అసలు మా ఇద్దరు మాట్లాడుకుంటుంటే మెనూ ఓపెన్ చేసి వాడికి బేరర్కి, ఐఎమ్ నాట్ కిడింగ్, మొదటి దాని మీద వేలు పెడతాను నేను, 2 ప్లేట్లు బాబు అని. అది గబుక్కునే అది ఇంకే అదే నేను ఆబ్వియస్లీ అన్న వెజిటేరియన్ డిష్ అంతే. ఐ థింక్ నాకు మా మదర్ దగ్గర నుంచి వచ్చినట్టు నా పోలిక. సో ఐఎమ్ నాట్ ఎ ఫుడీ అట్ ఆల్. ఇప్పుడు నా దినచర్య చెప్తే చాలా బోరింగ్గా ఉంటుంది తెలుసా. ఐ రీడ్ ఎ లాట్. నేను ఇది చెప్దామనే యాక్చువల్లీ. ఐ రీడ్ ఎ లాట్, ఐ వాచ్ ఫిల్మ్స్, ఐ రైట్, ఐ డోంట్ మీట్ పీపుల్, ఐ హేట్ ఫ్రెండ్స్, ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్. ఇది నా దినచర్య. ఈ వెల్ విషర్స్ ఉన్నారు కానీ అదే చెప్తున్నాను. వెల్ విషర్స్ ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్లో వెల్ విషర్స్ కూడా ఉండొచ్చు. నాకు ఒకే ఫ్రెండ్ ఉన్నాడు, తేజు. చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, యూర్ రైట్, శ్రీను అని రంగీలా సినిమా ఎడిటర్ నివాస్, వాడు నా వెల్ విషరు. శేషురెడ్డి, చల్లా శేషురెడ్డి అని మా చిన్నప్పుడు ఫ్రెండ్, బర్కత్పురా నుంచి లాయర్. తను ఎట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా ప్రొడ్యూసర్ అబ్బాయి. తను నేను ఈజ్ మై ఫెంటాస్టిక్ వెల్ విషర్. అండ్ తను అప్పుడప్పుడు మేము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కలుస్తూ ఉంటాం. జస్ట్ 20 minutes కోసం కలుస్తాం. దెన్ వీ రియలైజ్ వీ సిట్ ఫర్ 4 hours అండ్ వీ ఫీల్ ఇట్స్ 20 hours. తర్వాత అంజలి అనే ఒక అమ్మాయి ఉంది. 4 o'clock కలిసి 5కి ప్యాక్. మేము ఇంటర్వ్యూ అయిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు టైం అమ్మాయి చేతి మీద కనిపించట్లేదు నాకు. 5:30 లేదు, 5:30 వరకు కూర్చొని కాదు తెలియటం లేదు. అంటే ఇలా ఉంటాయన్నమాట. అంజలి నాగేష్ గారు, మీ అమ్మాయి అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటాం చూడండి. యా తల్లి. యాక్చువల్లీ అంటే మీకు బేసిక్గా పర్సనల్ క్వశ్చన్స్ అడిగితే ఇష్టం ఉండదని బోరింగ్గా ఉంటుంది అంజలి. పొద్దున్నే లేచి నేను 5:30కి లేచి మెంతులు నీళ్లు తాగేసి స్ప్రౌట్స్ తినేసి పొద్దున్నే సంధ్యావందనం చేసేసుకుని అక్కడి నుంచి దిస్ ఇస్ బోరింగ్. పొద్దున్నే నేను మా అమ్మ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చుని అక్కడి నుంచి స్నానం చేసేసి ఆఫీస్కి వచ్చి పని చూసుకుని షూటింగ్ లేకపోతే చెప్పేది బోరింగ్గా ఉంటుంది. చదువుకుని ఎడిటింగ్ చేసుకుని తర్వాత సినిమాలు చూసుకుని మధ్యాహ్నం పడుకోవటం చాలా అనారోగ్యం అని తెలిసి పడుకోకుండా మళ్ళీ సాయంత్రం సంధ్యం ముగిసే లోపల భోజనం చేసేసి ఎంత బోరింగ్. ఐ ఈట్ బిఫోర్ సన్సెట్. ఓకే, ఇట్స్ సో బోరింగ్. సో దెర్ ఇస్ నథింగ్ ఇంట్రెస్టింగ్. కాబట్టి దాన్ని ఏదో నేను అప్పటికి దాన్ని క్యామోఫ్లేజ్ చేసి ఏదో మాట్లాడదాం అనుకున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసా మీకు? నేను చెప్తా వినండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. నా పాయింట్ ఏంటంటే, ఫర్ ద కామన్ మెన్, గిరిజ గారు మీ పోలికే కదా, నాకు అర్థమైంది. ఫర్ కామన్ మెన్ ఒక టైంకి లేవడం అన్నా, ఒక టైంకి నిద్రపోవడం అన్నా, ఇన్ టైంలో భోజనం చేయడం అన్నా, ఇన్ టైంలో ఒక వర్క్ చేయడం అన్నా
లేదా ఒక పంక్చువల్గా ఏదైనా సరే పని చేయాలి అంటే అదేమి చిన్న విషయం కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ నీడ్ అంజలి. నెసెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. రైట్. ఎవడైనా ఏ కామన్ మైనా 5ంటికి ఫ్లైట్ అంటే వాడు 6ంటికి వెళ్ళగా, ట్రైన్ 5ంటికి అంటే 5:30కి వెళ్ళగా. ఎస్, కరెక్ట్. సో నెసెసిటీ అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. పర్లేదు ఈ టుఫ్లిస్ గాడు 4కి వస్తా ఉన్నాం, 4:15కి వెళ్ళినా పర్లేదు అని అనుకోవటం ఒకటి. ఓహో, ఈ అమ్మాయి రియాక్ట్ అవ్వట్లా. కాదు 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 ఎప్పుడైనా ఎవరైనా నాకు తెలీదు టైం మెయింటైన్ చేయలేమంటారు. ఎందుకు చేయలేరా? ఫ్లైట్ 5ంటికి అయితే 5:30కి వెళ్ళి చూడండి, వెనక్కి తిప్పొస్తాడు, రౌండ్ కొట్టొస్తాడు వెనకాల. సో నెసెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. అవసరం ఉన్నప్పుడు చచ్చినట్టు లేస్తాడు. ఎందుకు? వాడికి అవసరం వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు, రేపు 6 o'clock రారా అంటే వాడు మామూలు రోజుల్లో 9ంటికి లేవచ్చు, వాడు 5:30కి లేస్తాడు. రైట్. సి నెసెసిటీ అంతే తప్ప పొద్దున్న 5:30 లేచిన వాడు మంచివాడు కాదు, 5:30కి లేవని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. నేను 5:30 చచ్చినా లేవలేను, ఛాన్స్ లేదు. మీరు యాక్ట్ చేసే సినిమాలు కానీ, మీరు డైరెక్ట్ చేసే సినిమాలు కానీ, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, లేకపోతే నేను ఏమన్నా రాంగ్ పర్సెప్షన్లో ఉన్నానా అని ఎప్పుడైనా ఎవరితో డిస్కస్ చేయడం జరిగిందా? నేను ఎప్పుడు అనుకుంటే కదా ఎవరితో డిస్కస్ చేయడానికి. అబౌట్ థింక్ నో, సి వెన్ యూ నో యూ మేడ్ ఏ మిస్టేక్, దట్స్ వాట్ ఐ సెడ్. ఇందాక నేను చెప్పింది అదే, ఒక మిస్టేక్ చేసానని తెలిసినప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా డూ అ న్యూ మిస్టేక్. రైట్. తప్ప దాన్ని మనం అనలైజ్ చేసి ఎవరిని అడుగుతాం? నా గురువుని ఒకసారి అడిగా, సార్ ఇది ఏమనుకుంటున్నారు మీరు అని. ఊరికోపోయి 3 ఫ్లాపులు తీసిన నువ్వు అంటే 30 ఫ్లాపులు తీసిన నేను నీకేంటి సలహా ఇచ్చేది అన్నాడు. ఓ కరెక్టే కదా అన్న. కరెక్ట్. సో ఫస్ట్ సలహా ఏంటంటే ఎవరిని సలహా అడగకూడదు. సెకండ్ సలహా ఏంటంటే ఎవరికి సలహా ఇవ్వకూడదు. సో అది యూ డోంట్ నో మ్యాన్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ అన్ ఇన్స్టింక్ట్. నా కెరియర్లో అస్సలు ఆడదన్న సినిమా, డిజాస్టర్ అవుతుందన్న సినిమా మనీ. అది సూపర్ హిట్ కదా కమర్షియల్. అది తెలిస్తే మరి అందరూ డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కోవాలి కదా. అదేదో ఆడేసింది చెత్త సినిమా, సెకండ్ హాఫ్ ఎందుకు పనికిరాదు, ఈ సాంగ్ వల్ల ఫ్లాప్ అవుతుంది అన్న సినిమా గులాబీ. ఈ వేళల్లో నువ్వు ఏం చేస్తున్నావు అనే పాట తీసేయమన్నారు. ఓకే. సో ఆ పాట పెట్టడానికి థ్యాంక్స్ టు ఊర్మిళకి పాట నచ్చిందని రాముగారు పెట్టారు. ఆ క్షణంలో ఊర్మిళ నచ్చకపోతే తీసేసి ఉండేవారు. సో అది ఎవడు పనిలేదు. చెత్త సినిమా, సెకండ్ హాఫ్ బాగాలేదన్నారు. అసలు అన్ని పక్కన పెడితే డాక్యుమెంటరీ సినిమా ఇది ఎందుకు తీశారు సత్య అన్నారు. ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్లో మాట్లాడుతున్నారు. సి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఈ సో కాల్డ్ అందరూ మిస్టేక్స్ చేస్తాం, సో కాల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నిజంగానే అన్నీ తెలిస్తే మరి గులాబీ ఎందుకు కొనుక్కోలేదు? మా ఆగ్గనే మేము సినిమా తీసాం, ఎగపడి పరిగెట్టుకుంటూ వచ్చి కొన్నారు. బట్ ఏ మాట కామాట చరిత్రలో నిలిచిపోయి ఫ్లాప్ తీసాం మేము.